నేటి పునీతులు పునీత రెండో హెన్రీ గారు. హా చెడితిని గదా, సర్వశక్తిమంతులైన రాజును నా కన్నులతో చూచితిని గదా. శనివారం, జూలై 13, 2024. మొదటి పఠనం యోషయ గ్రంథము 6వ అధ్యాయం 1-8 వచనాలు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై యుండగా చూచితిని. అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను. అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిల్చియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకుని, 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో నొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పల్కుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవలము పొగతో నిండెను. నేను హా చెడితిని గదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు పాపపు మాటలే. పాపపు మాటలు పల్కు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతులైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతను ముండుచున్న నిప్పుకణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకుని వచ్చెను. ఆ కణికను నా నోటికందించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పల్కుచుండగా నేను వింటిని. నేను నాను గదా, నన్ను పంపుడు అని అంటిని. ఇది ప్రభువు వాక్కు.